ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరూ కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. దేవాలయం ముందు ధ్వజస్తంభం నిర్మించాలనుకున్న శివయ్య ఆ దిశగా కార్యాచరణ కూడా మొదలుపెట్టాడు. చక్కని ఇత్తడి తాపడం చేసేవారు ఎక్కడున్నారని వెతికాడు. చివరకు వరంగల్లో ఉన్నారని తెలిసి పిలిపించాడు. పనులు మొదలుపెట్టి అదే పట్టుదలతో ధ్వజస్తంభ నిర్మాణాన్ని ముగించాడు. సంకల్ప బలం ఉంటే ఏదైనా చెయ్యవచ్చని మరోసారి నిరూపించాడు. ఈ టెంపుల్ కూడా నాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇంత పెద్ద చేతులు అతని వ్యక్తి ఇంత పెద్ద టెంపుల్ కట్టియడం కూడా చాలా అద్భుతమైన విషయము, మామూలు విషయమే కాదు. కానీ చూస్తే నాకే ఒక రకమైన అనిపించింది. నాకు ఈ చిన్న విలేజ్ లో ఇంత పెద్ద టెంపుల్ కట్టించడం అంటే మామూలు విషయం కాదు. సో ఎన్నో టెంపుల్ మేము చూసాము, కానీ ఇక్కడ ఉన్న టెంపుల్ ఫస్ట్ టైం ఇంత చూడడం అంటే చేతులు లేని వ్యక్తి ఇంత పెద్ద టెంపుల్ కట్టించి మమ్మల్ని పిలిపించడం కూడా అదొక గొప్ప ఘనకార్యం అండి. మాకు చూస్తే నాకు ఎంతో ఆనందం అనిపించింది. చాలా బాగా బ్రహ్మాండంగా ఉందండి. ఇంత చేతులే అతని వ్యక్తి కొబ్బరికాయ కొట్టడమో కానీ, హారతి చేయడమే కానీ, ఇంకోటి అభిషేకం చేయడమో కానీ, ఇవన్నీ చాలా అద్భుతమైన విషయం కదండి. శివయ్య సేవలో ఈ సదాశివుడు ఎల్లప్పుడూ పులకిస్తుంటాడు. శివుని సేవకు సంబంధించి ఎవరినీ ఏ పని చెయ్యనివ్వడు. తానే బోరులో నీరు తోడి తీసుకొస్తాడు. ఈ నీటితో శివలింగాన్ని శుద్ధి చేసి అభిషేకమాచరిస్తాడు. శివయ్య మాట్లాడితే మాండలికం వినిపిస్తుంది. మంత్రం మొదలు పెడితే అందులోని స్పష్టత మంత్రముగ్ధులను చేస్తుంది. అది శివయ్య గొప్పతనం. సేవతం జాయే జాయేతు నిత్యమయేశ్వరజిత గిజిత నిబంధనం పాదచంద్రవదనం సర్వకల్పదులంగనం పరశూల భూభీతాస్త ప్రసన్నం పద్మాసనం సతతం త్రిగచ్చ ఆగచ్చ సర్వకృత పావనం విసురంజితం నిఖిల భయహారం పంచవక్రం త్రినేత్రం అపాల నరశూల భువన బ్రహ్మాండ జ్యోతి పటికి లింగమౌలి సంప్రాప్తమస్తు హస్తకపురం ఈశానమేశం రుద్రాంగవష్టకం జాయే దీప్తశుద్ధం ధ్రువపదం రుద్రాక్షాయం అభివరస్సాయం వందే చెంబు ఉమాపతి వందే సురగురం వందే జగత్కారణం వందే పండగపోతనం వందే పశుపతం వందే సూర్యంశం అన్యాయం నమామి. శివయ్య కొబ్బరికాయ కొట్టే పద్ధతే వేరు. గొప్ప అర్చకుని కన్నా ఏమాత్రం తీసిపోని పూజా విధానం అపురూపం. అదో అద్భుతం. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరూ కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. శివుడు భోళాశంకరుడైనా తన భక్తులమని చెప్పుకునే వారిని అప్పుడప్పుడు పరీక్షిస్తూనే ఉంటాడు. ఆ భక్తులను పరీక్షించడానికి ఈ శివయ్య దగ్గరికే పంపిస్తాడన్నంతగా శివయ్య భక్తి ఆకట్టుకుంటోంది. ఒక స్వామి కాడికి వెళ్ళాను. స్వామి తీరా మోసి ఇలాగా స్వామి అందరికీ చేస్తాంటే చాలా పేరైన వ్యక్తి, అందరు కోట్లు చేస్తానే నీకే చేయలేటే నువ్వు రా అని చెప్పేసి మా స్వామిలోకి ఇద్దరు బెలంతకరని తీసుకెళ్తే తీరా వెళ్ళి కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఏం స్వామి వచ్చేవనండి, స్వామి ఇలాగ మీ సాయం కోరి వచ్చింది శంకర, ఇలాగ ఆలయం కట్టాలనుకుంటున్నాను, దానికోసం మీరు ఏమైనా సాయం చేయగలరేమని వచ్చాను. కిందకి మీదకి చూశాడు. నువ్వేం కడతావు శివాలయం, ఇందా ఇవి 100కి 1000 రూపాయలు పట్టుకొని వెళ్ళిపో అన్నాడు. స్వామి నీ సహాయం నాకు అవసరం లేదు శంకర, నీకోసం నా కోసం కాదు, అది చేసే పుణ్యాత్ములు ఎక్కడున్నారో నీ సాయం వద్దనుకొని వెళ్ళిపోయాను శంకర. శివయ్య శంఖం ఊదితే సాక్షాత్తు ఆ నందీశ్వరుడు కాలభైరవుడు పులకించాల్సిందే. ఒకప్పుడు చిన్న చూపు చూసిన శివయ్య గురించి ఇప్పుడు ఆ గ్రామం వారే కాదు, చుట్టుపక్కల వారంతా గర్వంగా చెప్పుకుంటారు. శివయ్య సంకల్పించాడంటే అది జరిగి తీరాల్సిందే. ఎందుకంటే శివయ్య కోరేది ప్రజాక్షేమం.
దేశక్షేమం. ఆయన్ని నడిపించేది హిందుత్వ ధర్మం. ఆనాడు శ్రీకాళహస్తిలోని భక్త కన్నప్పలాగే ఈరోజు ఇక్కడ శివయ్య ఈ ఆలయం కోసం తన సర్వస్వం త్యాగం చేస్తున్నాడు. ఈ కార్తీక మాసంలో ఈ కథ విన్నా చూసినా అందరికీ సర్వ పాపాలు హరించి ఆ పరమశివుని దయాదాక్షిణ్యాలు లభిస్తాయి. కెమెరా పర్సన్ కృష్ణతో శశాంక్, భారత్ టుడే, శివయ్య శివాలయం. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరూ కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది.